దేవుడు తోడుగా ఉంటే వృద్ధాప్యంలో కూడా అధిక బలము. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు, మనస్సులు బలహీనపడటం సహజం. ఇది మనం కాదనలేని సత్యం. కాని 85 సంవత్సరాల వయస్సులో కూడా 40 ఏళ్లనాటి బలం తనలో ఉందని చెప్పి 45 సంవత్సరాల క్రితం తనకు రావలసిన పనిని ఇప్పుడు తనకు ఇస్తే, యెహోవా తోడు ఉంటే దాన్ని సంపూర్తి చేస్తానని పట్టుబట్టిన వ్యక్తి గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆ అద్భుతమైన వ్యక్తి మరెవరో కాదు, కాలేబు. యెహోషువ గ్రంథంలో మనం కాలేబు గురించి చదువుతాం. కానాను దేశానికి 11 రోజుల ప్రయాణం మిగిలి ఉండగా ఆ దేశాన్ని వేగుచూడడానికి వెళ్లిన 12 గోత్ర నాయకులలో కాలేబు ఒకడు. తనతో పాటు ఉన్న 10 మంది నాయకులు కానాను దేశంలో అనాకు వంశస్థులు ఉన్నత దేహాలు కలిగి ఉన్నారని, వారి ముందు తాము మిడతలవలే ఉన్నామని చెప్పి ప్రజలను భయపెట్టారు. కాని కాలేబు అలా చెయ్యలేదు. ఇశ్రాయేలు ప్రజల సర్వసంఘం ముందు మోషే, అహరోనులు సాగిలపడగా యెహోషువతో పాటు వస్త్రములు చింపుకుని, యెహోవా మనకు తోడయ్యున్నాడు గనుక వారికి భయపడకండి అని ధైర్యంగా చెప్పాడు. సంఖ్యాకాండము. చూశారా, కాలేబు అనాకు వంశపు యోధులకు భయపడలేదు. అత్యున్నతుడైన దేవునియందు ఆయనకు అచంచలమైన విశ్వాసముంది. అందుకే తమతో పాటు నిలబడిన కాలేబుకు కానాను దేశంలో అనాకు వంశపువారు నివసించిన హెబ్రోనును ఇస్తానని మోషే ప్రమాణం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం చేరిన తరువాత ఒక్కొక్క గోత్రానికి స్వాస్థ్యమిచ్చినప్పుడు 45 సంవత్సరాల క్రిందట మోషే ఇచ్చిన వాగ్దానాన్ని కాలేబు యెహోషువాకు గుర్తుచేశాడు. అప్పటికి కూడా అక్కడ అనాకు యోధులు నివసిస్తున్నారు. అయినా యెహోవా తనకు తోడైన ఎడల వారిని నిర్మూలం చేయగలనని 85 ఏళ్ల కాలేబు వివరించాడు. అవును, వృద్ధుడైన కాలేబు దేవుడిచ్చిన బలముతో ఆనాకీయుల 3 కుమారులను హెబ్రోను నుండి పారదోలాడు. న్యాయాధిపతులు. కాలేబు కథ మనకు ఏం నేర్పుతుంది? చాలామంది తమ వయస్సును, అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తూ దేవుని కొరకు బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడరు. కాని 85 ఏళ్ల వయస్సులో కూడా యెహోవాను ఆశ్రయించి అధిక బలముతో అనాకు యోధులను ఓడించిన కాలేబును మనం మాదిరిగా చేసుకోవాలి. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. మన బలం మన శరీరంలోనో మన వయసులోనో లేదు. మన బలం సర్వశక్తిమంతుడైన దేవునిలో ఉంది. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు అద్భుతమైన బలాన్నిస్తాడు. కాలేబుకు ఇచ్చిన బలాన్ని ఆయన మనకు ఇస్తాడు. మనం కూడా కాలేబువలె ధైర్యంగా ఉందాం. ఏ కష్టమొచ్చినా, ఏ వయస్సులో ఉన్నా యెహోవా మనకు తోడైయున్నాడు గనుక భయపడకండి అని చెప్పుకుందాం. ఆయన తోడు ఉంటే మనం కూడా అసాధ్యాలను సుసాధ్యం చేయగలం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగా.